ఇది వచ్చేసి మగ్గం వర్క్. ఇప్పుడు మిషన్ మీద వర్క్ చేస్తున్నారు కదా, ఆ మగ్గం మీద వర్క్ అనమాట హ్యాండ్కి. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్, ఫ్రంట్ ఓపెన్, రౌండ్ నెక్ అనమాట. హ్యాండ్ కూడా వర్క్ అని ఇలా వర్క్ వచ్చింది. ఇదొక బ్లౌజు. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాము. ఇది వస్తడికి ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఇది ప్రిన్స్ కట్ అనమాట. నెక్ వస్తడికి రౌండ్ నెక్. దీనికి హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. ఇలా హ్యాంగింగ్స్. హ్యాండ్స్కి వస్తడికి ఇలాగా జస్ట్ కట్ వర్క్ అయితే షేప్ అయితే ఇచ్చాను. ఇది ఫ్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ అనమాట. ఇది బ్యాక్ ఓపెన్. బ్యాక్ కూడా రౌండ్ నెక్, హ్యాంగింగ్స్. టూ హ్యాండ్స్ కూడా ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో బ్లౌజు. వస్తడికి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. అంటే ఫ్రంట్ ఓపెన్ వస్తుంది, ఫ్రంట్ హుక్స్లు వచ్చి ఫ్రంట్ పార్ట్కి ఇలాగ షేప్ బెల్ట్ వస్తుంది అనమాట. క్రాస్ కటింగ్ ఇది. అంటే 3 డాట్స్ వస్తాయి. ఇది క్రాస్ బెల్ట్ వస్తుంది ఇలాగా. ఇది హ్యాండ్స్కి ఇలాగా. క్లాత్ అయితే ఇది మామూలుగా డిజైన్ వేర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇలా చిన్న చిన్న కుందన్స్ వచ్చి ఇలా టిష్యూ అక్కడక్కడ బుటీస్ వచ్చాయి. హ్యాండ్కి వచ్చేటప్పటికి ఇలాగా లోడింగ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. ఇది ఫ్రంట్ నెక్ అయితే రౌండ్ నెక్ అండి ఇది. అలాగే బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్ అనమాట. బ్యాక్ కూడా రౌండ్ నెక్కే. జస్ట్ ఇది కూడా ఇలా లోడింగ్ పైపింగ్ అయితే చేస్తాను. చాలా నీట్గా ఉంటుంది బ్లౌజు. ఇది బ్యాక్ నెక్. హ్యాండ్స్కి. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాము. ఇది వస్తడికి మగ్గం వర్క్ అనమాట. మగ్గం అయితే హ్యాండ్స్కి ఇలా సింపుల్ డిజైను మగ్గం వర్క్. ఇది హ్యాండ్స్కి ఇలా ఉంది. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్కి ఇలా మగ్గం వర్క్ ఇలా వచ్చేసింది. ఇలా సింపుల్ డిజైన్ చేసాము. అక్కడక్కడ ఇలా కుందన్స్ వేస్తాము. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఇలా ఉంది. కలర్ కూడా బ్లౌజ్ కలర్ కూడా లైట్ కలర్ అనమాట. బ్యాక్ నెక్ ఇది. వర్క్ అయితే ఇలా ఉంది. లైట్ సింపుల్ మగ్గం వర్క్ అనమాట ఇది. హ్యాండ్స్ మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాము. నెక్స్ట్ వస్తేకి ఈ బ్లౌజ్ అనమాట. ఇది బ్యాక్ నెక్. ఇది శారీ అంతా కూడా ఇలా స్నఫ్ కలర్ వచ్చింది, అందుకని చెప్పేసి ఈ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. హ్యాండ్కి ఇలా పైపింగ్ చిన్న జస్ట్ బార్డర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్. ఇది క్లాత్ అంతా కూడా ఫ్యాబ్రిక్ డిజైన్ వేర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది చిన్న చిన్న ఇలాగా మనకి సిప్స్ వర్క్ అయితే వస్తుంది. దీనికి కూడా రౌండ్ నెక్ ఇచ్చేసాను.
దీనికి రౌండ్ నెక్ అనమాట. దీనికి కూడా థ్రెడ్స్, ఇట్లా థ్రెడ్స్. హ్యాండ్కి ఇలా, హ్యాండ్కి కూడా ఇలాగ పైపింగ్ ఇచ్చేసాను. జస్ట్ ఇలా పైపింగ్ ఇచ్చేసాను. 2 హ్యాండ్స్ కూడా ఇంతే. ఇది కూడా క్రాస్ కటింగ్ అనమాట. ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది. అంటే 3 డాట్స్ వస్తాయి. ఎదుర షేప్ బెల్ట్ వస్తుంది అనమాట. ఇది షేప్ బెల్ట్. ఇది నార్మల్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాము. ఇది వచ్చేటికి వైట్ సిల్వర్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసాను హ్యాండ్కి. హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చాను. బ్యాక్ నెక్ అయితే ఈ షేప్ ఇచ్చాను అనమాట. బాగుంటుందని చెప్పేసి న్యూ మోడల్ షేప్ అయితే ఇచ్చాను. దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చాను. ఈ క్లాత్ కూడా చిన్న మనకి సిప్స్ వర్క్ అయితే వచ్చేసింది. నెక్ షేప్ బాగుంది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఎవరైనా డిజైన్ చేయించుకోవాలంటే మీ టైలర్స్ దగ్గర డిజైన్ చేయించుకోవడానికి బాగుంటుంది. సో హ్యాండ్స్కి అయితే ఇలా జస్ట్ పైపింగ్ ఇచ్చేసాను. బ్యాక్ నెక్ అయితే ఈ షేప్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఇది న్యూ మోడల్ షేప్ అనమాట. ఇది లీప్ షేప్లో వస్తుంది. హ్యాండ్కి ఇలా ఇచ్చేసాను. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇది కూడా రౌండ్ షేప్ ఇచ్చాను. నెక్ రౌండ్ షేప్ ఇచ్చి ఫ్రంట్ పార్ట్లో 3 డాట్స్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఇచ్చేసాను. సో ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి 3 డాట్స్ వస్తాయి. ఇక్కడ ఎదుర షేప్ బెల్ట్ ఇచ్చాను. ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ షేప్ అనమాట. రౌండ్ నెక్ దీనికి కూడా లోడింగ్ పైపింగ్ ఇచ్చేసాను. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఇలా ఉంది. బ్యాక్ నెక్ షేప్ అయితే ఇది ఇచ్చాను. ఇది కూడా న్యూ మోడల్ షేప్ అనమాట. బ్యాక్ నెక్, హ్యాండ్స్కి ఇట్లా జస్ట్ పైపింగ్ అయితే ఇచ్చాను. గ్రీన్ పైపింగ్, ఎందుకంటే ఫ్లవర్ ఇక్కడ లీవ్స్ పైపింగ్ గ్రీన్ ఉంది అందుకని చెప్పేసి గ్రీన్ పైపింగ్ ఇచ్చేసాను. గ్రీన్ కలర్ ఉంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాము. ఇది హ్యాండ్కి బిగ్ బార్డర్ వచ్చింది అందుకని చెప్పేసి ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం ఇలా జస్ట్ ఇలా ఇచ్చేసాను. ఇది రౌండ్ నెక్ జస్ట్ పైపింగ్ మాత్రమే ఇచ్చేసాను. దీనికి పైపింగ్ సేమ్ ఈ కలర్ అయితే పైపింగ్ ఇచ్చాను. ఇక్కడ బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ పైపింగ్ అనేది ఇక్కడ ఇచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. ఇది అంటే బ్యాక్ హుక్స్లో వస్తాయి. ఇది బ్యాక్ ఓపెను. హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి. దీనికి కూడా హ్యాంగింగ్స్ నార్మల్ థ్రెడ్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇది ప్రిన్సెస్ కట్ అనమాట. ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఇచ్చేసాను. ఇలాగా ప్రిన్స్ కట్ బ్లౌజు. ఎదర షేప్ వచ్చేటప్పటికి జస్ట్ ఇక్కడ ఇలా వీ షేప్లో జస్ట్ ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఇచ్చాను అనమాట. షేప్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుంది. ఇలా ప్రిన్స్ కట్ ఇచ్చేసి
ఇలా ఫ్రిన్స్ కట్, బ్యాక్ ఓపెన్ అనమాట. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాము. ఇది కూడా సేమ్ ఫ్రిన్స్ కట్. దీనికి కూడా ఎదర కొంచెం వి షేప్ అనేది ఇచ్చాను, బాగుంటుంది అందుకని చెప్పేసి. ఫ్రిన్స్ కట్కి ఇలా షేప్ అనేది ఇస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఫ్రంట్ వేసుకున్నా కూడా వాళ్ళకి కస్టమర్కి చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి నెక్ నేను పైపింగ్ ఇచ్చేసాను, శారీ కలర్ పైపింగ్ అయితే ఇచ్చాను. ఇక్కడ హ్యాండ్ ఇలాగా అంటే బార్డర్ వచ్చింది, బార్డర్కి జస్ట్ పైపింగ్ అనేది ఇచ్చేసాను. ఇది కూడా రోలింగ్ పైపింగ్ అనమాట. ఇది వచ్చేటికి బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. నెక్కి రౌండ్ నెక్ అనమాట బ్యాక్. అలాగే బ్యాక్ హుక్స్లో అనమాట బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాను. బ్యాక్ ఓపెన్, ఫ్రిన్స్ కట్ ఫ్రంట్, బ్యాక్ ఓపెన్, హ్యాండ్స్ ఇలా. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసి మగ్గం బ్లౌజ్ అనమాట. మగ్గం వర్క్ చాలా నీట్గా ఉంది, చాలా సింపుల్ డిజైన్ అనమాట. ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి మగ్గం ఫ్రంట్ నెక్ అనమాట. ఇది జస్ట్ ఫ్రంట్ కూడా ఇలా 3 డాట్స్ పెట్టేసి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఇచ్చేసాను. ఇది ఫ్రంట్. ఇటు సైడ్ వస్తేడికి ఇది వస్తేటికి పైపింగ్ ఇచ్చేసాను. జస్ట్ హ్యాండ్ మగ్గం వర్క్ అనమాట. ఇదంతా మగ్గం వర్క్. హ్యాండ్ ఇది కూడా మగ్గం వర్క్. సో బ్యాక్ నెక్ చూద్దాం. బ్యాక్ నెక్ అయితే చాలా బాగుంది వర్క్. ఇది బ్యాక్ నెక్ డిజైన్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట, చాలా బాగుంది వర్క్. ఇది హ్యాండ్కి ఇలా ఉంది, మొత్తం వర్క్ అంతా ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాము. ఇది హ్యాండ్కి సింపుల్ వర్క్ అయితే మగ్గం వర్క్ ఇచ్చేసాను సింపుల్గా. 2 హ్యాండ్స్కి కూడా ఇలా ఉంది. తర్వాత నెక్ ఇలా సింపుల్ వర్క్ అనమాట. నెక్ కూడా మగ్గం వర్క్ అండి. ఇది ఫ్రంట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ కూడా ఇలా సింపుల్ మగ్గం వర్క్. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్. 3 డాట్స్ వస్తాయి. ఫ్రంట్ వచ్చేటప్పటికి షేప్ బెల్ట్ వస్తుంది. హ్యాండ్ అయితే ఇలా ఉంది. హ్యాండ్ కూడా చాలా బాగుంది. ఇది హ్యాండ్. ఇది బ్యాక్ నెక్ చాలా సింపుల్ మగ్గం వర్క్ అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ డిజైన్ బాగుంది అంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మగ్గం వర్క్ అనేది చేయించుకోండి. సింపుల్ డిజైన్స్ మనకి దొరకవు అనమాట ఎప్పుడూ కానీ. సో ఇలాంటి డిజైన్స్ చాలా సింపుల్ బాగుందన్నమాట డిజైను.
ఇలా రౌండ్ నెక్. ఇది కూడా బ్లౌజ్ అంతా కూడా ఇలా బుటీస్ అనమాట. ఇలా బుటీస్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా బాగుంది. వర్క్ సింపుల్గా ఉందన్నమాట. సింపుల్ డిజైన్స్ మనకి కావాలి అనుకున్నప్పుడు ఇలా స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకుంటే కనుక ఎప్పుడైనా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మీకు దగ్గరికి కూడా చూపిస్తున్నాను వర్క్ ఎలా ఉందో అనేది. అంటే వర్క్ చేసే వాళ్ళకి, మగ్గం వర్క్ చేసే వాళ్ళకి వర్క్ కూడా నీట్గా కనిపిస్తేనే వాళ్ళు డిజైన్ అనేది బాగా చేయగలుగుతారనమాట. సో అందుకని మీకు ఇంత క్లియర్గా నీట్గా చూపిస్తున్నాను. మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ చూద్దాము. ఇది కూడా మగ్గం వర్కేనండి. ఇది అంటే శారీలో ఉన్న బ్లౌజెసే మగ్గం వర్క్ అనేది చేస్తాము. ఇది కూడా మగ్గం వర్కే. మీకు దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాను వర్క్. మీకు కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. హ్యాండ్కి ఇలా వచ్చింది. హ్యాండ్ డిజైన్ ఇది చాలా అంటే చాలా బాగుంది డిజైను. హ్యాండ్ డిజైన్ అన్నమాట ఇది. సో మొత్తం బ్యాక్ అయితే ఇలాగ చిన్న చిన్న కట్ వర్క్స్ వస్తుంది. చిన్న చిన్న కట్ వర్క్ అనమాట. నెక్కి ఇలా చిన్న చిన్న కట్ వర్క్ వస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి. ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంది. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఎదురా షేప్ బెల్ట్ వస్తుంది. హ్యాండ్ అయితే ఇలా ఉంది. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మగ్గం వర్క్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే మీరు. నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ చూద్దాము. ఇది వచ్చేటప్పటికి మిషన్ మగ్గం వర్క్ అనమాట. ఇప్పుడు మగ్గం వర్క్ మిషన్ వచ్చినాయి కదా, అవి మిషన్ మీద చేసేసిన వర్క్ అనమాట. ఇదైతే చేతితో చేయలేదండి, మిషన్ మీద చేసిన వర్క్ ఇది. హ్యాండ్కి 2 హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ అనమాట. ఇది మిషన్ మీద తయారైంది ఇది వర్క్. ఇది ఫ్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఇది ఫ్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ కూడా ఇలా డిజైన్ చేయించుకోవచ్చు మనం. ఇది ఫ్రంట్ మగ్గం వర్క్. ఇది డోరీస్ అయితే ఇది వేసాను. డోరీస్ అయితే ఇవి. ఇలా మీరు కావాలి అనుకుంటే కనుక, మీరు చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి మగ్గం వర్క్. బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది. ఇది బ్యాక్ నెక్ అనమాట. ఇది మిషన్ మీద చేసిన ఎంబ్రాయిడింగ్ అండి. ఇది మగ్గం వర్క్.